దైవ భక్తులు ఆర్ స్టాన్లీ అని ఒక దేవుని సేవకుడు, కొన్ని వేలాది సంఘాలు కట్టిన దైవజనుడు. ఆయన ఇంటర్వ్యూ సమీప దినాలలో నేను విన్నాను. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు, ఆర్ స్టాన్లీ గారు, నేను ఈ రోజున ఇలా ఉండడానికి కలిగిన కారణం మా అమ్మ పెంపకం అని అన్నాడు. మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అండి అన్నారు. ఎలా స్ట్రిక్ట్ ఏంటి? మా అమ్మ ఉదయాన్నే లేచిన వెంటనే ఒక వాక్య పోషణ ఇస్తుంది. ఆ వాక్య పోషణ ముందుగానే విన్న ఆ వాక్యాన్ని నేను పూర్తిగా చదివి దానిని కంఠస్థం చేసి దానిని అప్పగిస్తే కానీ మమ్మీ ప్లేట్లో టిఫిన్ పెట్టింది డైలీ. ఒకవేళ గనక అది ఎప్పుడు బాల్యం నుండి, ఒకవేళ గనక నేను కంఠస్థం చేయకపోతే ఆ రోజు పస్తే. మా మమ్మీ అలాగ రోజు ఒక వాక్యమైన నేను వినాలన్నమాట. నేను ఒక రోజున వాళ్ళ పాపను ఐసీఎస్సి సిలబస్లో జాయిన్ చేయాలని ఒక ఫ్యామిలీ నన్ను, అయ్యగారు కొంచెం మీకు ఒకసారి రావాలి, మీకు ఎవరిలో కేరళలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని విన్నాం, ఆ కాలేజ్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళని విన్నాం, మా పాపను ఐసీఎస్సి సిలబస్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం, కొంచెం మా ఇంటికి రావాలి. ఆ ఇంటికి వెళ్తే ఒక వైట్ బోర్డు పెట్టారు. ఆ వైట్ బోర్డు పెట్టిన వెంటనే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఆ వైట్ బోర్డులో వాక్యాన్ని చూడకుండా రాస్తున్నారు. చిన్న పిల్లలే. ఏంటి అని నేను అడిగాను. ఇది మా ఇంట్లో డిసిప్లిన్. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లలు బిఫోర్ దే గో టు స్కూల్ వాళ్ళు వాక్యాన్ని కంఠస్థం చేసి ఆ వాక్యాన్ని బోర్డులో రాసి ఆ రోజంతా ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి వాళ్ళు. ఆ పాస్టర్ అన్నాడు, రెవరెండ్ స్టాన్లీ గారు మాట్లాడుతున్నారు, మమ్మీ అసలు ఏదైనా ఒక రోజున సెలవు వచ్చింది కదా, ఒక రోజున మర్చిపోయితే వింటున్నారా, చెప్పిన తర్వాత మమ్మీ భోజనం పెట్టదు. నువ్వెందుకు నేను అడిగినప్పుడు చెప్పలేదు, నువ్వు చదివి దానిని అప్పగిస్తేనే నేను నీకు భోజనం పెడతాను. ఇలాంటి స్ట్రిక్ట్ అయిన ఫ్యామిలీలో నన్ను మా అమ్మ పెంచింది కాబట్టి నేను ఇప్పుడు ఒక మంచి బైబిల్ టీచర్గా నేను మారాను. వేలాది లక్షలాది మంది ప్రజలను నేను, పిల్లలకి సరైన పునాదులు మనం వేయాలి. ఈ బాధ్యత తండ్రికి తల్లికి ఇద్దరికి ఉంది. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచి హుషారుగా చెప్పండి గట్టిగా హల్లెలూయా.